కాకినాడ జగన్నాథపురంలో ఉన్న గంటి మోహన చంద్ర బాలయోగి నగరపాలక ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న పలువురు విద్యార్థినుల లెక్కల మాస్టారు తమతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో తల్లిదండ్రులు ఇతరులతో కలిసి స్కూల్ వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. ఉపాధ్యాయునిపై ఆగ్రహించిన తల్లిదండ్రులు ఆయనపై దాడికి ప్రయత్నించడంతో మిగిలిన టీచర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు స్కూల్ కు వచ్చి విచారణ చేపట్టారు. లెక్కల మాస్టర్ శ్రీనివాసును స్టేషన్ కు తరలించి తదుపరి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా వన్ టౌన్ సీఐ నాగదుర్గారావు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాలపై బ్యాడ్ టచ్, గుడ్ టచ్ పై ఆ స్కూల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా 6వ తరగతి చదువుతున్న ఒక చిన్నారి లెక్కల మాస్టారు చేస్తున్న బ్యాడ్ టచ్ గురించి ధైర్యంగా చెప్పిందన్నారు. జగన్నాథపురం హై స్కూల్ టీచర్ శ్రీనివాసరావు బ్యాడ్ టచ్ చేస్తున్నారని విద్యార్థినులు చెప్తున్నారని, ఈ మేరకు అవగాహన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారని సీఐ వెల్లడించారు. శ్రీనివాసరావుని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్టు పేర్కొన్నారు. విద్యార్థినుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. భాగంగా అన్ని స్కూల్స్, కాలేజెస్ కి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ మీద అవగాహన కల్పించమని చెప్పి మా జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఈరోజు అనమగడ్డి సెంటర్లో ఉన్న బాలయోగి హై స్కూల్లో మా ఉమెన్ పీసీఆర్ ఆధ్వర్యంలో ఈ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనే దాని మీద అవగాహన కల్పించిన తర్వాత కొద్దిమంది పిల్లలు వచ్చి అలా మాస్టర్ అతను బ్యాడ్ టచ్ చేస్తాడని చెప్పేసి మనకి కంప్లైంట్ రాగా వెంటనే వెళ్ళి అతను తీసుకుని వచ్చే సందర్భంలో తన పేరెంట్స్ కూడా అదే సందర్భంలో రావడం జరిగింది. వాళ్ళు కూడా తెలియజేసి వాళ్ళ దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకుని చట్ట ప్రకారం అతనికి కఠినంగా శిక్షలు పడే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ.